తులారాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా ఈ రాశిలోనికి ఏ నక్షత్రాల వారు ఈ తులారాశికి చెందినవారు అవుతారు అనేది మనం చూద్దాము. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి విశాఖ నక్షత్రానికి చెందినవారు అవుతారు. కాబట్టి ఇక్కడ మీరే మీ నక్షత్రము మీ పాదము తెలిసాక మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఏమాత్రము తడబాటు లేకుండా మీరు ఏ రాశికి చెందినవారు అవుతారో మీరే తెలుసుకోవచ్చు. ఏ రాశికి అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా మమ్మల్ని ఫోన్ చేసా లేకపోతే మరొకరికి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన పని లేదు. మీకు మీరుగా తెలుసుకోవటం అనేది చాలా ఒక అదృష్టంగా భావించుకోవచ్చు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టయితే మీరే 10 మందికి చెప్పగలుగుతారు. అందుచేత ఈ నక్షత్రాలు ఏ నక్షత్రాలు చెందినవి కూడా మనం చెప్పడం జరుగుతున్నది. ఇకపోతే ఈ తులారాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా, అంటే 3 గ్రహాల యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతున్నది. ఇకపోతే 6వ స్థానంలో శుక్ర సంచారము, రాహు సంచారము 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము, అష్టమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే వక్రగతి మూలంగా. ఇకపోతే వ్యయ స్థానంలో కేతు గ్రహ యొక్క సంచారం చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ రవి యొక్క సంచారము 4, 5 స్థానాలలో మనకి ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ మీకు రవి ఈ స్థానంలో ఉన్న కారణంగా ఇంటి గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, ఆరోగ్య విషయంలో కానీ మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇక్కడ 2 రోజులే ఉంటారు, కానీ 8 రోజులు మాత్రం 5వ స్థానంలో ఉన్నారు. ఇంచుమించుగా 5వ స్థానంలో కూడా పిల్లల ఆరోగ్యం మీద కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అట్లాగే అనుకూలమైన ఫలితాలు ఏమీ ఉండవండి. ఈ విధమైన ఫలితాలు 2 స్థానాల్లోనూ ఇవ్వట్లేదు ఆయన 10 రోజుల్లో. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు. ఇది కూడా 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల మీద, చదువు మీద, ఆరోగ్యాల మీద, వీటి మీద దెబ్బతీసే అవకాశం ఉంది. అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా మనకి 5వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈయన మొత్తం 3 గ్రహాలు కూడా మనకి ముఖ్యంగా సంతానం మీద, పిల్లల మీద మనకి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి అంచేత జాగ్రత్తగా పిల్లల్ని మన దగ్గరుండి ఒక చదువు విషయంలో ఎలా ఉన్నారో, ఆరోగ్య విషయం ఎలా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించవలసి ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితము ఇవ్వజాలడు. అంచేత 6వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వడం అంటే ఆయన కూడా కొంచెం అనారోగ్యాన్ని కలిగజేస్తూ ఉంటాడు. అలాగే మీకు సంగీతం, సాహిత్యం ఇట్లాంటి లలిత కళల్లో ఇందులో ఉన్నా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం లేదు. అలాగే భార్యతో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రాహు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాల్ని ఇక్కడ మీకు అందజేస్తూ ఉన్నారు. రాహు 6వ స్థానంలో కొంచెం ఏంటంటే మీకు ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అయినా అలాగే రుణాలు ఏమైనా మీకు ఇవ్వవలసిన వారు ఎవరైనా ఉన్నట్టయితే పిలిచి మీ డబ్బులు మీకు అందజేసేస్తారు. అట్లాగే మీరే డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నారు, బ్యాంకులో కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆ సఫలీకృతమైనటువంటి ఆ ధనం కూడా మీకు సమయానికి ఈ టైంలో మీకు రుణానికి చేతికి అందుతుంది. అలాగే దాని సద్వినియోగం కూడా అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే తులారాశి వారికి గురుబలం కూడా ఏమీ లేదని చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్న కారణంగా ఆయన మొన్న వరకు వక్ర మార్గంలో సంచరించే కాలంలో మనకు సుఫలితాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు అష్టమ స్థానంలోకి వచ్చాక ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పాలంటే గురు బలం లేదు, శుక్రబలం లేదు, అట్లాగే రవి, శని, బుధ ఈ గ్రహాల యొక్క అనుగ్రహం లేదు. అలాగే
అష్టమ స్థానంలోని కుజుని యొక్క సంచారంగా కూడా మనం చెప్పుకోవాలి. దీనివల్ల ఆదాయం తగ్గటము, అలాగే పిల్లలకి సంతానానికి అంత మంచిగా బాగుండకపోవటము, ఆదాయం తగ్గటము, కొన్ని దుర్వార్తలు వినవలసి రావటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కుజుని వల్ల కొంచెం కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని గాయాలు డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా నడిచేటప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద మెట్లు దిగేటప్పుడు కావచ్చు, కాలు జారి పట్టము, ఏదో గాయాలు అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో కేతువు కూడా మనకి ఏమాత్రము శుభ ఫలితములను ఇవ్వడండి. దీనివల్ల ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, అలాగే శత్రుభయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు. ఈ ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే మనకి ఇది సుమారుగా 830 కోట్లని 12 రాశులు పెట్టి భాగిస్తే ఒక 70 కోట్ల మంది అప్రాక్సిమేట్గా, అంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించేది. అందులో ఎవరికో కొంతమందికి భార్య నష్టం కలగవచ్చు, కొంతమందికి కారాగారం శిక్షణ పడవచ్చు, కొంతమంది ధన నష్టం జరగవచ్చు, కొంతమంది అయితే విదేశీయానం చేసేటటువంటి వారికి మాత్రం ఈ కేతు కొంత ఉపయోగపడవచ్చు. కొంతమంది ప్రయత్నం చేస్తారండి. పెద్దమంది ఎక్కువ మంది విదేశీ వెళ్ళిపోవాలి సంపాదించి అందరికీ అవకాశాలు రావు కదా. ఆ తెలివితేటలు ఉండాలి, దానికి తగిన చదువు ఉండాలి, ఏవో ఉండాలి మరి అవన్నీ. అవి కాబట్టి వారు తక్కువ ఉంటారు. అలా వెళ్ళేవారు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ కేతు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఈ తులారాశి వారికి చెప్పాలి అంటే కొంచెం గడ్డుగారంగా చెప్పాలండి ఈ 10 రోజులు కూడా. ఎందుకంటే ఒక్క రాహువు మినహాయిస్తే ఒక శుక్రగ్రహం, గురుగ్రహం, ఇట్లాంటి శుభగ్రహాలు, బుధగ్రహం, ఇట్లాంటివి వీటి వల్ల ఆదాయాలు తగ్గటము, రవి వల్ల ఆరోగ్యంలో క్షీణతలు, కుజుని వల్ల కొంచెం గాయాలు అవటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. అందుచేత ఈ 10 రోజులు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. ఇదంతా వారం 10 రోజులు ముచ్చట అంతే. ఎందుకంటే ఏం లేదు, దీని గురించి మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదండి. మీరు రోజు మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ భగవంతుడి యొక్క పూజలోనే ఒక 2 నిమిషాలు నవగ్రహాలు కేటాయించండి. అట్లాగే ఈ మీకు అదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి 16వ తారీఖున సంకటహర చతుర్థి వస్తున్నది. ఆ సంకటహర చతుర్థి రోజున ఆ సంకటహర చతుర్థిలో పాల్గొన్నట్టయితే మీకు మీ సంకటం అంటే కష్టం, ఆ కష్టాలన్నీ కూడా మీకు ఆ వినాయకుడు తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకు ప్రాచుర్యం పొందుతుందండి? దానివల్ల ఫలితం కలిగితేనే ప్రాచుర్యం వస్తుంది దేనికైనా. లేదు నా పోటీ వాడు ఎవరో క్రియేట్ చేశారు ఎన్నాళ్ళు నడుస్తుంది? కొద్ది రోజులు నడవచ్చు. కానీ దానివల్ల ఫలితం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని తర్వాత పట్టించుకోరండి. చేత ఈ సంకటహార చతుర్థి అనేటటువంటి ఈ మధ్యకాలంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నది. గుళ్ళల్లో చాలా గుళ్ళలో చేస్తున్నారు. చాలా తక్కువ ఉంటుంది రుసుము. అదే సామూహికం కదా, కాబట్టి అది 100 200 ఒక్కొక్క గుండు బట్టి ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా దాంట్లో మాత్రం ఈ మంత్లో వచ్చేటువంటి 16వ తారీఖున వచ్చేటటువంటి సంకటహార చతుర్థిలో మాత్రం మీరు పాల్గొన్నట్టయితే చాలా వరకు ఆ గణేశుడు విఘ్ననాయకుడు, సంకటహరం విఘ్ననాయకుడు, మీరు చేసేటటువంటి పనుల్లో వచ్చేటువంటి విఘ్నాలు, ఆరోగ్య విఘ్నాలు, పనుల్లో విగ్రహాలు, ఉద్యోగంలో విఘ్నాలు, ఏ విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా ఆ గణపతి చూసుకుంటాడు. మీరు దాన్ని తప్పకుండా పాటించండి, అన్ని శుభాలు పొందండి. శోభం భూయాత్.